Hi, hello guys. Welcome back to the channel. Welcome back to another video. Good morning all of you. कैसे हो ఎలా ఉన్నారు? నేను మీ నజీర్. కాకినాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి అయితే మనకైతే ఇన్వైట్ అయితే వచ్చింది మీటప్ రైడ్ ఉందని చెప్పేసి. సో దానికోసం అయితే మేము స్టార్ట్ అయితే అయ్యాం మీటప్ రైడ్కి. ఎగ్జాక్ట్గా 7:30కి స్టార్ట్ అవుద్దని చెప్పేసి అన్నారు. మన టైం వచ్చి 7:10 అయింది. బ్రోస్ అయితే వచ్చేసారు, రెడీగా ఉన్నారు. సో లెట్ స్టార్ట్. సో రైడ్ అయితే ఎక్కడికి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసి అండ్ ఒక విలేజ్ అని చెప్పారు. అంటే అనదర్ ఇంకా ఎక్స్టెండ్ ఏమైనా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేవా అని అనేది అక్కడ మీట్ అయిన తర్వాత అక్కడ నుంచి డిస్కస్ అయితే చేస్తాం ఎక్కడికి వెళ్ళాలి లేట్ అని చెప్పేసి. కాకినాడ అయితే వచ్చేసాం. మన ఘాటీ సెంటర్లో షోరూమ్ ఒకటి ఉంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. అక్కడైతే కాస్త టైం అయితే పడింది. సర్పరం షోరూమ్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, రైడ్ అనేది బిగిన్ అవుద్ది. మన సర్పరం షోరూమ్కి అయితే వచ్చేసాం గైస్. వచ్చేసాం సర్పరం షోరూమ్కి. ఇంకా మన రైడర్స్ కూడా ఇంకా రాలేదు, వచ్చేసారు అన్నారు అందరూ. సో ఇది వచ్చి సర్పరం షోరూమ్, ఇది కాకినాడ. ఓకే, ఇంకో కృష్ణకి మీటియర్ 350 ఇచ్చారు, రెడ్ కలర్. వీటికి అసలు కలర్ పడుతుంది ఇది. మా అమ్మ ఇలా రాని, మా అమ్మ ఇంకొద్దిగా ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుద్ది కదా. చాలు బ్రో, అలా ఉంచండి. సో మనం ఇప్పుడైతే మన రైడర్స్ వచ్చే వరకు మన షోరూమ్లో అయితే వెయిట్ చేద్దాం. రాయల్ షోరూమ్కి అయితే వచ్చేసాం లోపలికి. వచ్చి నాటో గ్రే హిమాలయన్, అదిగోండి బ్లాక్ హిమాలయన్. మన బుజ్జిముండ మనకు ఉన్నప్పుడైతే అసలు లేదు ఇక్కడ స్టాక్, తెప్పించాం బై ఆర్డర్. గ్లౌస్ ఇక్కడ యాక్సెసరీస్ అంటే ఎక్కువ ఉంటాయి. హెల్మెట్స్ కానీ, గ్లౌస్ కానీ, రైడింగ్ జాకెట్స్ కానీ, రైడింగ్ బూట్స్ కానీ చాలా ఉంటాయి ఇక్కడ మన కాకినాడ సర్పరం షోరూంలో. ఇవన్నీ జాకెట్సే, ఇవన్నీ జాకెట్సే అండ్ హెల్మెట్స్. ఇవి కూడా హెల్మెట్స్. నాకు ఈ హెల్మెట్ అయితే నచ్చింది బాగా, గ్రాఫిక్స్ తోటి. కాకపోతే అంకల్ క్లాసిక్ వేసాడు, హిమాలయన్ వేస్తే తీసుకుందాను. ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి హెల్మెట్స్. అండ్ ఇవి వచ్చి జాకెట్స్, ఇవి రైడింగ్ జాకెట్స్. ఇవి వచ్చి ఫోటో ఫ్రేమ్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇవి వచ్చి బ్యాగ్స్, ఇవి వచ్చి యాక్సెసరీస్ ఇవి. అండ్ హిమాలయన్కి అండ్ మిగతా బైక్స్కి ఇవి వచ్చి ప్యానియర్స్. స్టార్ట్ అయింది రైడ్ అయితే. మన మాధవ్ బ్రో అదర్ ఫ్రంట్లో లీడ్ చేస్తాడు కాస్త దూరం. అక్కడ నుంచి నేను లీడ్ చేస్తాను రైడ్. సో నేను ఇప్పుడు వచ్చి ఫ్రంట్ అయితే లీడ్ అయితే చేస్తున్నాను, అందుకని బ్లాగ్ అయితే చేయడం కావట్లేదు. ఇప్పుడు కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాం. పెద్దాపురం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మాధవ్ బ్రో లీడ్ చేస్తాడు. సో మనమైతే పెద్దాపురం వచ్చాం. ఇక్కడ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒకటి ఉంది, స్టోరు. సో ఇప్పుడు మనం వచ్చి పెద్దాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. బైక్స్ అని ఇలా లైన్ వైజ్ పెట్టేసాం, మొత్తం బైక్స్ అని. ఇక్కడ 3 బైక్స్ అయితే యాడ్ అయినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఇప్పుడు 3 బైక్స్ అయితే యాడ్ అయినాయి. అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం రైడ్. ఇది మనకి బిలో యావరేజ్ 60 కిలోమీటర్స్లో వెళ్తాం, ఎందుకంటే బైక్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మోర్ దెన్ బైక్స్ ఉన్నాయి కాబట్టి మనం అయితే స్లోగా వెళ్ళాలి. సో మనం 2, 3, 4 బైక్స్ అయితే మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనకి ఉంటుంది కాబట్టి. 15 బైక్స్ మీద మనం ట్రాఫిక్లో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతే వెనకాల రైడర్స్ కూడా రావడానికి ఇబ్బంది పడతారు. సో వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకొని మనం అయితే స్లోగా 50-60లో అయితే లీడ్ చేసాం ఇప్పటి వరకు. సో ఇప్పటి నుంచి మాధవ్ బ్రో లీడ్ చేస్తున్నాడు ఫ్రంట్. సో నేనైతే టైలెంట్ ఉంటాను వెనకాల. మురారి విలేజ్లోకి అయితే వచ్చేస్తాం. ఈ ఆపుల నుంచి ఊళ్ళో నుంచి లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. ఈ కాలువ రోడ్డు ఇదంతా మట్టి రోడ్డు అనమాట. సో ఇలాగైతే ఈ రోడ్లో వెళ్ళాలి. ఇది కొంచెం ఆఫ్ రోడింగ్ రోడ్, ఇది జాగ్రత్తగా వెళ్ళండి, బైక్ స్కిడ్ అవుతాయి. ఈడెవడ టాటర్స్ వచ్చేసాడు. టాటర్ ఇలా కారు వస్తే మొత్తం వెళ్ళడానికి ఉండదు, ఇంకా బైక్ అయితే వెళ్ళచ్చు. పక్క నుంచి చిన్న రోడ్డు ఇది, చూసుకుని వెళ్ళండి, లోపలికి వెళ్ళాలి. ఇంకా వచ్చేస్తాం ఇక్కడికి. ఇక్కడ చూసుకుంటే మొత్తం మామిడి తోటలు అండ్ జీడి తోటలు
మొత్తం అంతా మామిడి చెట్ల తోటలు అనమాట ఇక్కడ అంతా లెఫ్ట్లో. అందరూ వచ్చి ఫుడ్ కుకింగ్ అట్లా చేసుకుంటున్నారు. టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ, ఫేమస్ అంట టెంపుల్. అందరూ వచ్చి ఇక్కడ కుకింగ్ చేసుకొని దర్శనం చేసుకుంటున్నారు అందరూ. మొత్తం అందరూ ఫుడ్ కుకింగ్ అట్లా చేసుకుంటున్నారు. మన ఫుడ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. కడాయిలో మొక్కలు వేసారు. ఇక్కడ మా ఉల్లిపాయలు బంగాళదుంపలు కట్ చేస్తున్నారు. మందే మామ చికెన్ ముక్కలు. సో ఇది వచ్చింది మనకి వెనకాల కారు. అంతా పెట్టేశారు. బెంజ్ గారు పెట్టారు వెనకాల. హెల్మెట్స్ జాకెట్స్ అన్ని దీంట్లో పెట్టేసాం. ఐటమ్స్ వచ్చేసి పలావ్, ఫ్రై పీస్, చికెన్ ఫ్రై పీస్, రైతా అండ్ థమ్స్అప్. గుండుమావ కుమ్ముతున్నాడు. నా ప్లేట్ ఇంకా రాలేదు, వచ్చేసింది నా ప్లేట్ ఇదిగోండి. 2 ఐటమ్స్ వచ్చేసి నేను వీడియో చేయడం చూసి గుర్తొచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాడు వీడు. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయితే అయ్యాం. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అది ఊరారు విలేజ్ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మంది అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు. చూపించాను కదా మీకు. ఫుడ్ కూడా తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సర్పవరం షోరూమ్కి అయితే వచ్చేసాం. అందరూ వెళ్ళిపోయారు. నేను, కృష్ణ, ఇంకా 3 మెంబర్స్ ఉన్నాం అంతే. మేము కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సర్పవరం షోరూమ్ నుంచి రైడర్స్ మొత్తం అందరూ అయితే డిస్పాచ్ అయితే అయిపోయారు. మేము కూడా డిస్పాచ్ అయిపోయాం. అక్కడ నుంచి మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా రామచంద్రపురం కృష్ణ బైక్ అక్కడ ఉంది ఘాటి సెంటర్లో. ఆ ఘాటి సెంటర్లో షోరూమ్ ఉంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్, అక్కడ పెట్టాడు. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అది బైక్ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. త్వరలో మన అది లాంగ్ రైడ్ ఒకటి ఉంది. అది కూడా మీకు రివీల్ చేస్తాను తొందరలోనే. అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి. రైడింగ్ గేర్స్ గట్ట అవి కూడా వస్తాయి. అవి కూడా కృష్ణ ఇంటికి అయితే వచ్చేసాం. బాయ్ బ్రో. వాడి గ్లౌస్ గట్రా ఉండిపోయినాయి నా బ్యాగ్లో. వాడికి తీసి ఇచ్చేసి నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. రైడ్ అయితే బాగా ఎంజాయ్ అయితే అయింది. ఫన్గా గ్రూప్ రైడ్. ఇప్పుడు స్టార్టింగ్లో వెళ్ళాను ఒకసారి, మళ్ళీ వెళ్ళలేదు. మధ్యలో మనకి ఖాళీ లేక మళ్ళీ ఇప్పుడే వెళ్ళా. ఇట్స్ ఫన్, బాగుంది. నా కెమెరా ఛార్జ్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ నుంచి చేస్తున్నాను కాబట్టి నేను ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. ఇప్పటి వరకు వచ్చింది, బాగానే వచ్చింది. ఛార్జ్ అయితే అయిపోతుంది. నేను వ్లాగ్ అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా 2 kilometers ఉంది. I hope you like this video. Please do like, share and subscribe guys. Until then, ride safe and drive safe. Tata, bye bye. Thanks for watching.